ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంన దేవుడు ఒక నూతనమైన వాగ్దానం చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ లేఖనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు సూటిగా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి అహంకారులు ఎవరు, దీనులు ఎవరు? స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలే. ఎప్పుడైతే దేవుని యొక్క నామమును పెడచెవిన పెట్టక విశ్వాసులైనటువంటి ప్రతి బిడ్డ కూడా దీనులై ప్రభువుకు మొరపెట్టుకునే వారిగా ఉండగలగాలి. వారే నిజమైనటువంటి దీనులు. మేము విశ్వాసులము, దేవునికి వారసులము, మరి ఇంకా ముందుకేస్తే మేము సేవకుల యొక్క వారసులము కూడా అని చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. అయితే వీరి యొక్క అహంకారం, మేము దేవునిలో ఉన్నాం, దేవుని ఎరిగాం, దేవుని నమ్ముచున్నాం, మరి దేవునికి కీర్తనలు కూడా పాడుచున్నాం అని ఎంతో అహంకారంతో ఈ లోకంలో తమ అతిశయాన్ని వెలిపించుకుంటుంటారు, గర్వంతో మాట్లాడుతుంటారు. అలాంటి వారిని గూర్చి స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. అహంకారులను ఎదిరించి దీనిలో పక్షముగా కృప చూపగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన దీనుడుగా, దరిద్రుడుగా తన్ను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. మరి ఆయనకు మాదిరికరమైన జీవితం మనలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లేదు. కనుకనే ఈ దినములైనా సరే ఆయన యందు దీనులుగా, ఆయన్ని వెంబడించే వారిగా ఉన్నట్లయితే, ఉందామో అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాలు కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ ఛానల్ను వీక్షించున్నటువంటి బిడ్డలకు వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును దయచేయమని, ఆ రీతిగా వీరందరి పక్షముగా ఈ యొక్క వాగ్దానము ఇదిగోనైనా మా యొక్క జీవితంలో కూడా సంపూర్ణముగా నెరవేర్చమని, ఆ రీతిగా మా హృదయ తలంపులను మార్చమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.